అబ్కే బార్ 400 పార్ ఇది బీజేపీ నినాదం. మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తున్నాం, హ్యాట్రిక్ సాధిస్తున్నామని ప్రధానమంత్రి మోడీతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఉత్తరాదిలో బీజేపీ ప్రభావం కొంత తగ్గింది అనేది వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో బీజేపీ దృష్టి దక్షిణాది మీద పడింది. దక్షిణాదిలోని 5 రాష్ట్రాల్లో మెజార్టీ సీట్లను సాధించాలని ఆ పార్టీ నిర్ణయించింది. సో ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా దక్షిణాది సౌత్ ఇండియాలో మేము అతిపెద్ద పార్టీగా అవతరించబోతున్నాం, మెజార్టీ సీట్లను సాధించబోతున్నామని ప్రధానమంత్రి ప్రకటించారు. సో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు అట్లాగే కేరళ ఈ 5 రాష్ట్రాల్లో మొత్తం 131 అసెంబ్లీ సీట్లు ఉంటే 2019లో 29 సీట్లను బీజేపీ గెలిచింది. సో అది అతిపెద్ద పార్టీ అని బీజేపీ చెప్పుకుంటుంది. అంటే 131లో మెజార్టీ స్థానాలు తెలంగాణ వరకు వస్తే కేవలం 4 పార్లమెంట్ స్థానాలు మాత్రమే గెలవడం జరిగింది. గతంలో కర్ణాటకలో ప్రభావం ఉంది. కర్ణాటకలో అసెంబ్లీలో కూడా అక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అసెంబ్లీతో పాటు పార్లమెంట్లో కూడా కర్ణాటకలో ఎక్కువ సీట్లు రావడం జరిగింది. కేరళలో సిపిఎం ప్రభావం ఎక్కువ ఉంది. అయితే అక్కడ రెడ్ కారిడార్ అంటారు దాన్ని, అంటే కామ్రేడ్లు కాబట్టి ఎర్ర జెండా కాబట్టి. సో ఎర్ర జెండా బదులు ఈసారి కాషాయ జెండా ఎగురుతుంది కేరళలో అని ప్రధానమంత్రి చెప్తున్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ కాదు, ఖచ్చితంగా కాషాయమే వస్తుంది అని ప్రధానమంత్రి ధీమా. ఏపీలో కూడా పరిస్థితి మాదే, మా కూటమే గెలుస్తుంది అని. సో తమిళనాడులో డిఎంకేని ఢీకొట్టే సత్తా అక్కడ ఏ పార్టీ కూడా లేదు. అయితే డిఎంకే లేదంటే అన్నా డిఎంకే, అది వాస్తవ పరిస్థితులు. కర్ణాటక చూస్తున్నాం, ఇంతకుముందు చెప్పాం బీజేపీ లేదా కాంగ్రెస్, అంతకుముందు జనతాదళ్ ఉండే. సో జేడీ కూటమి కూడా బీజేపీ సపోర్టు. కాబట్టి 5 రాష్ట్రాల పరిస్థితులు కూడా చూస్తుంటే ఎక్కడ కూడా బీజేపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశాలు కనిపించట్లేదు. కేరళలో అంత ఈజీ కాదు, సిపిఎం ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటాయి. తమిళనాడులో డిఎంకేని కాదని వచ్చే అవకాశాలు లేవు. సో తెలంగాణ పరిస్థితి మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తే కూటమి కొద్దిగా సీట్లు రావచ్చు. మరి బీజేపీ అట్లాగే ప్రధానమంత్రి అనుకున్నట్టుగా తెలంగాణతో పాటు దక్షిణాది సౌత్ ఇండియాలో మెజార్టీ సీట్లు సాధ్యమా, అది సాధ్యపడుతుందా, అన్ని సీట్లు వస్తాయా అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. కానీ రాజకీయ విశ్లేషకులు మాత్రం అంత సీన్ లేదు, తెలంగాణలో బీజేపీ, తెలంగాణతో పాటు సౌత్ ఇండియాలో బీజేపీ అంతగా బలపడలేదు అనేది వాళ్ళ ఆలోచన. మరి ఏం జరుగుతుంది, ఫలితాలు ఎంతవరకు వస్తాయి? సో ఖచ్చితంగా ఊహాగానాలను పక్కన పెడితే ఖచ్చితమైన ఫలితాలు రావాలంటే వాటి కోసం మనం జూన్ 4 వరకు ఎదురు చూడాల్సిందే, నిరీక్షించాల్సిందే. సో జూన్ 4న వచ్చే ఫలితాల తర్వాతే సౌత్ ఇండియాలో బీజేపీ బలపడిందా లేదా అనేది తేలుంది. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయక తప్పదు.